రే మామా, నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చారా? కనిపించిందా ఫామ్ హౌస్? కానీ గేట్ లాక్ చేస్తుంది, సీల్ కూడా వేసింది. అది చిన్న లిటిగేషన్లు ఉన్నలే, ఎవరు రారాడికి. వాచ్మెన్ గారు మనకి తెలిసినోడే, మనకి ఆల్రెడీ చెప్పి పెట్టినా నీ గురించి. చూసుకుంటాడు. బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉన్నది, ఆడికి వెళ్ళి వచ్చి. థ్యాంక్స్ మామా, ఈ ఒక్క నైట్కి మేనేజ్ చేయరా, రేపు పొద్దున్నే బెంగళూరు వెళ్ళిపోతా. ఏ సాల్తి, నేను చూసుకుంటా అన్నా కదా. ఆవు, వాచ్మెన్ గారికి కాల్ చేసి నీకు కాల్ బ్యాక్ చేస్తా. సరే మామా. చెప్పు మామా. అరే, వాచ్మెన్ గారు వీకెండ్ అని బయటికి పోయినట. వాడు వచ్చేసరికి తెల్లారిపోతుంది అంటుండ్రా. రే మామా, చెప్పరా. ఇక్కడ నోటీస్ బోర్డు మీద దెయ్యాలున్నాయి జాగ్రత్త అని రాసారా, అంతా ఓకేనా? అచ్చా కదా, వాచ్మెన్ గారు అంటే ఇచ్చిండులే. ఖాళీగా ఉన్నదిగా ఇల్లు. అర్ధరాత్రి పూట ఊడబడితే ఆడొస్తుండేమో అని వాళ్ళని భయపెట్టడానికి అట్లా పెట్టిండు. నువ్వేం పరిశాన్ గా. ఓ అదా, సడన్గా నోటీస్ బోర్డు చూసేసరికి భయం వేసింది మామా. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? లైట్గా భయం వేస్తుందేంటి? ఎవడైనా వచ్చి లేపేసినా అడిగేవాళ్ళు లేడు. ఈ ఒక్క నైట్ గడిస్తే చాలు. ఇదే నేను చెప్పిన ఇల్లు. అబ్బా, ఏముంది బ్రో, మీకు తెలిసిన వాళ్ళదా? తెలిసిన వాళ్ళు ఎలా దొంగతనం చేస్తాం? కరెక్టే కదా, తెలిసిన వాళ్ళని ఎట్లా మోసం చేస్తాం? కాదు పరమహంస, తెలిసిన వాళ్ళు అయితే దొరికిపోతాం. కరెక్టే కదా. నేను చెప్పిన టూల్ బాక్స్ తెచ్చావా? ఇదిగో తెచ్చా బ్రో, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చా. బిల్లు కూడా ఉంది. ఏదైనా సెట్ అవ్వకపోతే రిటర్న్ ఇవ్వచ్చు కదా. రే, ఈ బిల్స్ తోనే దొరికిపోతాం రా. ఆ బిల్ తో ఎక్కడ కొన్నావో తెలిస్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో నీ ఫేస్ చూస్తారు. అమ్మో, నాకు తెలియదు బ్రో, సారీ. ఇప్పుడే నా పర్సులో జాగ్రత్త పెట్టుకుంటా. రే, పర్స్ ఎందుకు తెచ్చావురా? ఐడి కార్డ్స్ ఉన్నాయి అందులో? అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బ్రో, దారిలో ఎవడన్నా ఆపితే పట్టుకుంటాడేమో అని తెచ్చిన. బ్రో, ఏమైంది బ్రో? సాయిబాబా, దొంగతనం చేయకుండానే దొరికిపోయేటట్టున్నాను రా. భయం వేస్తుందిరా. బ్రో అట్లా అనుకో బ్రో, ఏది సెట్ అవ్వకపోతే వేరేది ఇస్తా అన్నాడు కానీ డబ్బులు మాత్రం రిటర్న్ ఇవ్వనన్నాడు బ్రో. బ్రో, ఈ ఊబర్ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు బ్రో? 1.5 years బ్రో. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది బ్రో? మన కష్టాన్ని బట్టి బ్రో. టైం బాగుంటే 1000 ఈజీగా ఉంటుంది. ఓవర్ టైం చేస్తే 1500. అమ్మని అమ్మ, అంటే నెలకు 30 నుంచి 40 వేలు ఈజీగా.
అబ్బా మీ పనే బెస్ట్ ఉంది బ్రో. చిని మా జీవితం నేను నెలంతా సాగుకొట్టినా కానీ 10,000 కూడా మిగులుతలేవు. దీనమ్మ నేను కూడా ఈ చెత్తలో సేల్స్ జాబ్ వదిలి దెంగి ఊబర్ నడుపుకుంటా బ్రో. బ్రో ఇదంత ఈజీ ఏం కాదు బ్రో. రోజంతా నెలంతా నడుపుతూనే ఉండాలి. ఎండల్లో వానల్లో చలికి ఇంత చేస్తే మిగిలేది 30,000. ఏములక్ బ్రో? అయినా ఈ రోజుల్లో ఈజీగా ఉంది బ్రో. ఏ దొంగతనాలు చేసుకోవాల్సిందే. అయినా దొరకకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవే చేస్తా బ్రో. ఏమైంది బ్రో? నిజంగానే చేస్తావా? దొరకనంటే చేసేస్తా బ్రో. ఆ టూల్ బాక్స్ ఇలా ఇవ్వు. బ్రో ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినావా? ఎందుకు అలా అడుగుతున్నావు? లేదు, ఇంత కాన్ఫిడెంట్గా డోర్ దగ్గరికి వచ్చి పని స్టార్ట్ చేసినావు. లోపల ఎవరన్నా ఉంటే? ప్లానింగ్ లేకుండా ఏది చేయడి చంద్రకాంత్. 2 వారాల ముందే ఆల్రెడీ రెక్కీ చేశా. వాచ్మెన్ గారు ఎవ్రీ వీకెండ్ సికింద్రాబాద్ వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. ఈ లోపల మన పని అయిపోవాలి. అసలు ఈ ఇంటి గురించి ఎట్లా తెలిసింది బ్రో? ఒకరోజు ఈ వాచ్మెన్ గారు కూడా ఊబర్ బుక్ చేసుకున్నాడు. అప్పుడు చెప్పాడు దీని కథ అంతా. ఏంది బ్రో అది? ఇందాక డోర్ క్లోజ్లో ఉంది. రేపాడుతూ రిలాక్స్ రిలాక్స్. అంత ఓవర్ థింక్ చేస్తున్నావు. ఒక్కడే ఉండడం వల్ల భయం వేస్తుంది అంతే. రిలాక్స్. ఒకరోజు 4 ఫ్రెండ్స్ ఈ ఫామ్ హౌస్ని ఒక నైట్కి బుక్ చేసుకున్నారు. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి తాగుతుంటే వాళ్ళల్లో చంటి అనే ఒకడు ఆపకుండా 2 బీర్లు ఒకేసారి తాగేశాడు. 2 బీర్లు తాగి చచ్చిపోయిందా? కాదు, తాగింది పడక తల్ల పగిలిపోయేలా కక్కుకున్నాడు. కక్కుకొని చచ్చిపోయిందా? కాదు, అలా కక్కుతున్నప్పుడు అంతకుముందు తిన్న లెగ్ పీస్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. లెగ్ పీస్ ముక్క ఇరుక్కొని చచ్చిపోయిందా? ఈసారి అవును. ఆ లెగ్ పీస్ ముక్క గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చచ్చిపోయాడు. అది కేసు అయింది. ఆ కేసు తేలే వరకు క్లోజ్ చేసే ఉంచాలని కోర్టు నోటీస్ ఇచ్చింది. కానీ అప్పుడప్పుడు అవేవో సౌండ్స్ వస్తున్నాయని పుకార్లు లేపడం స్టార్ట్ చేశారు. చచ్చిపోయిన చంటిగాడే దయ్యమై ఇంట్లో తిరుగుతున్నాడని జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అందుకే దయ్యాలున్నాయి జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు. బ్రో నాకు దయ్యాలంటే చాలా భయం బ్రో. ఉచ్చపడిపోద్ది. అయినా ఎవ్వరు లేని ఇంట్లో ఏం దొంగతనం చేస్తాం బ్రో? ఇంట్లో సామాన్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయంట. ఏది దొరికితే అది తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్లో అమ్ముకుందాం. ఏంటా ఎక్స్ప్రెషన్? ఈజీ దొంగతనాలంటే ఇలానే ఉంటాయి. అయినా ఎలా చేయాలో తెలియకుండా ఫస్టే బ్యాంక్ అనాలేస్తావా? అప్పుడు కానీ తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఇదొక ప్రాక్టీస్ దొంగతనం అనుకో. ఆ టూల్ బాక్స్ ఎలా ఇవ్వు. ఏం బ్రో, కనీసం మనకి టూల్ బాక్స్ డబ్బులైనా వస్తాయా? స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోవాలి. ఇంకా నిన్నెవరు డిస్టర్బ్ చేయర్రా పాడుతూ. ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకో. ఇది లవదు కానీ ఆ సుత్తి లైవ్. ఇదిగో. ఊరికే కంగారు పడకు, లోపల ఎవడు లేడు. ఓకే ఓకే.
ఈ టైంలో ఎవడే ఉంటాడు? టూల్ బాక్స్ ది. ఎవర్రా మీరంతా? నా ఇంటికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అడిగింది. నువ్వు చెప్పిన చంటిదే నిజమే అన్నా? అవునరా, అవునరా, నేనే చంటిని, చచ్చిపోయి దెయ్యంలా మారిన చంటిని. మీలాంటి ముగ్గురు యదవులు వద్దున్నా నాతో మందు తాగించి ఇంకెప్పటికీ ఆ మత్తులో నుంచి బయటకు రాకుండా దెయ్యంలా మార్చిన చంటిని. అందుకే నేను చచ్చినప్పటి నుంచి ఇంకెవరూ నాలా చావకూడదని మీలాంటి తాగుబోతుల్ని ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ డెత్ అని బాగా అర్థమయ్యేలా చెప్తాను. నేను కూడా ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు తాగినా తప్ప ఇప్పుడు నా జీవితం అంతా బైక్ నడపడంతోనే సరిపోతుంది. నా జీవితం అంతా బైకే తాగేస్తుంది. నాకు వచ్చిన జీతం అసలు తాగడానికి కూడా రాదు బ్రో. ఇప్పుడు కూడా ఆ దొంగతనాలు ఏమో చేద్దాం అనుకోని అవి కూడా మానేసిన బ్రో. ఇప్పుడు కూడా ఇక్కడికి తాగడానికి రాలేదు బ్రో. నాకు వీళ్ళెవరో కూడా తెలుసు. నా దగ్గర డబ్బులు లేక ఇల్లు ఖాళీగా ఉందంటే పడుకుందామని వచ్చిన. మేము కూడా ఇల్లు ఖాళీగా ఉందంటే ఏదైనా సామాన్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుందామని వచ్చామంతే. మరి మీ ముగ్గురిని నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? బ్రో చంపడాలి అని ఎందుకు బ్రో? కూర్చొని మందేసుకుంటూ మాట్లాడదామా? బ్రో దయ్యంలాగా ఏం యాక్ట్ చేసావు బ్రో? థ్యాంక్స్ బ్రో. మొత్తానికి అనుకున్నది చేసేసాం. షార్ట్ ఫిలిం తీసేసాం. అసలు ఎక్కడ మొదలైందిరా ఇదంతా? రేపటికి కావాలన్నా ఫామ్ హౌస్. ఇక్కడ ఒక చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నాం. తమ్ముడు ఏమైనా చేసుకో, రోజుకి 10,000 రెంట్. ఆఫ్టర్నూన్ 2 o'clock ఇస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి వికెట్ చేసేయాలి. ఓకేనా? ఓకేనా, రేపు వస్తామైతే. తమ్ముడు 50% అడ్వాన్స్ పే చేయాలి. ఓకే, అయిపోయింది సార్. బాబు మామ తొందర పెట్టు పెట్టు. బ్రో మంచిగా రావాలి షార్ట్ ఫిలిం. నీ టైమింగ్ బట్టే ఉంటదంతా. నీ అమ్మ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా.
రే నువ్వు ఆ కాస్ట్యూమ్లో నిజంగా దెయ్యంలానే ఉన్నావురా. ఎవడని చూస్తే భయపడతాడు. వెళ్ళే వరకు బయటికి దిక్కు. అది ఈరోజు అయిపోతే రేపు నైటే నాకు బెంగళూరు బస్సు. మండే ఆఫీస్కి వెళ్ళాలి. అయిపోతుందిలే, ఫాస్ట్గా చేసేద్దాం. అయినా బ్రో అసలు ఈ జోష్లో మంచిగా మందేసుకుంటూ మాట్లాడితే మన దగ్గర బీర్లు కూడా ఉన్నాయి. ఏమంటావు? ఇగో బ్రో. మామ చంటి నాకు అలవాట్లేదు. ఇటు తానంటాడేంది? కొట్టు మామ, పర్లేదు మామా. మంచి సాంగ్స్ పెడు మామా. నేను పెడతామా? యా 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 యా. షార్ట్ ఫిల్మ్ తీయాలంటూ హైదరాబాద్ నుంచి నగర శివారుల్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ కి బయలుదేరిన 4 వ్యక్తులు మద్యం మత్తులో కారు నడుపుతుండగా ఒక ఆగున్న లారీని ఢీకొని ఆ 4 అక్కడికక్కడే మృతి చెందారు. షార్ట్ ఫిల్మ్ తీయాలన్న వాళ్ల కోరిక ఎప్పటికీ తీరని వాళ్ల చివరి కోరికగా మిగిలిపోయింది. ఆ రోజు తాకుండా ఉండాల్సిందిరా.